ఎవరో 'కళ్యాణ్' సాంగ్ విషయంలో టీమ్ వాళ్ళు చాలా గందరగోళం క్రియేట్ జేయాలి. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చాలా నెగెటివ్ స్ప్రెడ్ చేయాలి ఆ సాంగ్ గురించి అని జెప్పేసి చాలా ట్రై చేస్తున్నారని ఒకరు వీడియో చేశారంట. దాని గురించి తనుజ గారు లైవ్ పెట్టి అంతలా సీరియస్ అవ్వడం అనేది నాకైతే అసలు కరెక్ట్ కాదనే అనిపిస్తుంది. ఖచ్చితంగా కరెక్ట్ కాదిది. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు ఇట్లా అన్నానని జెప్పేసి. ఎందుకంటే వాళ్ళందరూ ఒక సెలబ్రిటీస్ అబ్బా! సెలబ్రిటీస్ అన్నప్పుడు ఖచ్చితంగా పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయి. ఖచ్చితంగా ఫేస్ చేయాలి తప్పదు. సెలబ్రిటీస్ ఏంటి సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కరికి గూడా పాజిటివిటీతో పాటు నెగటివిటీ గూడా ఆటోమేటిక్‌గా ఫార్మ్ అవుతూ ఉంటది. అది వాళ్ళు ఫేస్ చేయాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉంటున్నారు కాబట్టి. అక్కడ చాలామంది చాలా రకాల మైండ్‌సెట్ వాళ్ళు ఉంటారు. చాలా టైప్ ఆఫ్ మైండ్‌సెట్ వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమందికి మనం నచ్చక వాళ్ళు నెగటివిటీ అనేది ఫార్మ్ చేస్తా ఉంటారు. సో, అట్లాంటి వాటిని ఇగ్నోర్ చేసేయాలి. వాళ్ళన్నారు కదా అని ప్రతి దానికి రియాక్ట్ అవ్వడం వల్ల ఏంటి యూజ్ ఉంటది? ఏమన్నా యూజ్ ఉంటదా? ఉండదు కదా! పైగా ఇప్పుడు అక్కడ జరిగేది ఏదో చిన్న మ్యాటర్. వాళ్ళేదో చిన్నగా అన్నారనుకోండి. దానికి వీళ్ళు రియాక్ట్ అవ్వడం వల్ల ఇంకా అది పెద్దగా అవుతుంది. తెలియని వాళ్ళకి కూడా ఇంకా తెలుస్తుంది. సో, దానివల్ల యూజ్ ఏమన్నా ఉందా? ఇంకా అది పెద్దగా అవుతుందే ఇష్యూ తప్ప. పైగా ఇప్పుడు ఒకరు పోయి ఇప్పుడు అదే నెగటివిటీకి ఎటువంటి రియాక్షన్ అవ్వకుండా, ఎటువంటి రియాక్ట్ అవ్వకుండా దాన్ని ఇగ్నోర్ చేసేస్తా ఉంటే అది కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్న నెగటివిటీ కొంచెం తగ్గొచ్చు గదా! తగ్గుతూ వస్తది. అదే వాళ్ళంటున్నారు గదా అని ప్రతి దానికి రియాక్ట్ అవుతూ పోతా ఉంటే అలా ఇంకా ఎక్కువ ఫార్మ్ అవుతా ఉంటది. ఒకరనేవాళ్ళు ఇంకా ఇద్దరవుతా ఉంటారు. రియాక్ట్ అవుతున్నారు కదా అని జెప్పేసి. సో, ఎంతవరకి ఏదైనా మాట్లాడాల్సి వస్తే తప్పనే మాట్లాడకూడదు. ఇప్పుడు వైరల్ అయ్యిందనుకోండి చాలా అది ఇప్పుడు తను క్వెషన్ చేయాల్సిన ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా మాట్లాడాలి. అంతేగాని చిన్న చిన్న వాటికి, పెద్ద పెద్ద వాటికి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎంతమందంటే వాటన్నిటి గురించి మాట్లాడుతూ పోతా ఉంటే అవ్వదు కదా! ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నప్పుడు నెగటివిటీ కూడా చాలా ఎక్కువనే ఉంటది. పాజిటివిటీ ఇంకా నెగటివిటీతో పోల్చుకుంటే వీళ్ళకింకా ఇప్పుడు ప్రెజెంట్ కళ్యాణ్‌కి, తనుజకైతే పాజిటివ్ ఎక్కువగా ఉంది. సో, దాన్ని బిల్డ్ చేసుకొని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ఇటువంటి నెగటివిటీకి అసలు స్పేస్ ఇవ్వకుండా వీటికి రియాక్ట్ అవ్వకుండా ముందుకెళ్తే బావుంటది. ఇప్పుడు కళ్యాణ్ ఎంత మెచ్యూర్డ్‌గా డీల్ చేస్తున్నాడు. అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 9 కంటెస్టెంట్ ఓవరాల్‌గా కళ్యాణ్‌కి వచ్చినంత నెగటివిటీ ఇంకెవ్వరికీ రాలేదు. అతనేమన్నా నెగటివిటీ తనకి తాను ఏమన్నా క్రియేట్ చేసుకున్నాడా? తను ఎవరినైనా ఏమన్నాడా? ఏమన్నా గొడవలు పెట్టుకున్నాడా? హౌస్‌లో ఏమన్నా జరిగిందా అంటే ఏమీ లేదు. కంప్లీట్‌గా చాలా జెన్యూన్‌గా చాలా పాజిటివిటీతో చాలా మూవ్ అయ్యాడు. బట్ అంత పాజిటివ్ ఉన్నా కానీ కళ్యాణ్‌ని అంత బయట హౌస్‌లో నెగెటివ్ అంటే కొంతమంది కావాలని హౌస్‌లో ఫైవ్ స్టార్మ్ వచ్చినప్పుడు అలా నెగెటివ్ చేయాలని చూస్తే బయట కూడా చాలా రకాలుగా ఎంత నెగెటివ్ చేసినా కానీ తనని ఎన్ని రకాల మాటలన్నా స్టిల్ ఇప్పటికీ అంటూనే ఉన్నారు. అబ్యూస్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. కొంతమంది ప్యానెల్ ఇప్పటికీ రన్ చేసుకుంటూ కళ్యాణ్‌ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. బట్ కళ్యాణ్ ఎప్పుడైనా రియాక్ట్ అయ్యాడా? వేటిపైన కూడా రియాక్ట్ అవ్వలేదు. తనకొచ్చినంత నెగటివిటీ ఇంకెవ్వరికీ రాలేదు. బహుశా నాకు తెలిసైతే ఈ ఓవరాల్ 'బిగ్ బాస్' సీజన్‌లోనే కళ్యాణ్‌కొచ్చినంత నెగటివిటీ ఎవరికీ రాలేదు అని నేను అనుకుంటున్నా. అంటే తన మిస్టేక్స్ కొంతమంది వాళ్ళు క్రియేట్ చేసుకుంటే వచ్చిందనుకోండి. బట్ కళ్యాణ్‌కి అలా కాదు కదా! కళ్యాణ్ మిస్టేక్స్ ఏం లేకున్నా తనకు చాలా నెగటివిటీ అనేది ఫార్మ్ చేసినారు. చాలా నెగటివిటీ వచ్చింది. బట్ దేనికి రియాక్ట్ అవ్వకుండా తన వర్క్ ఏంటో తను చూసుకుంటూ తను ముందుకెళ్తున్నాడు. పైగా కళ్యాణ్‌కి తన బ్యాక్‌గ్రౌండ్‌లో తన ఫ్యామిలీతో పాటు తనకి గైడ్ చేసేవాళ్ళు చాలా మెచ్యూర్డ్‌గా గైడ్ చేస్తున్నారు. అంటే ఎక్కడ స్పందించాలో అక్కడే స్పందించాలి. ఎక్కడ మాట్లాడాలో అంటే చాలా అన్నిటిని నెగటివిటీని అంతా కూడా పట్టించుకోకుండా తన ఫ్యూచర్‌ని మంచిగా డిజైన్ చేసుకునేలా మంచిగా గైడ్ చేస్తున్నారు అబ్బాయిని. సో, తనుజ గారు కూడా ప్రతి విషయానికి కూడా రియాక్ట్ అవ్వకుండా తన వర్క్ ఏంటో తను చూసుకుంటూ తను ముందుకెళ్ళాలి. అంతేగాని ప్రతి విషయానికి కూడా అసలు రియాక్ట్ అవ్వకూడదు. అసలు అవ్వాల్సిన అవసరం కూడా లేదు తనకి. ఏదైనా తప్పనిసరిగా తను స్పందించాలి అంటేనే తప్ప తను అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. లైవ్ పెడితే తన ఫ్యాన్స్‌తో మాట్లాడము ఇలాంటిది అయితే ఓకే. ఇప్పుడు మాట్లాడుకోవడం, హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం ఓకే. బట్ ఏదన్నా నెగటివిటీ ఏదన్నా ఉంటే తనకి ఎవరైనా వీడియోస్ పంపించినా కానీ తను చూసి చూడనట్టు వదిలేయాలి. అంతేకానీ
ప్రతి దానికి ఇలా మాట్లాడడం వల్ల అసలు తనకి ఇంకా మైండ్ ప్రెషర్ పడతా ఉంటది గదా! మైండ్ ప్రెషర్ పడతది. సో, దీనివల్ల ఇంకా కొంచెం స్ట్రెస్‌కి గురైతా ఉంటారు. ఎందుకు అనవసరంగా ప్రతి ఒక్కరికి ఉండేదే సెలబ్రిటీస్ అన్నప్పుడు ఇలాంటిది కామన్. సో, లైట్ తీసుకోవాలి. అంతేగాని ప్రతి దాన్ని చిన్నదాన్ని గూడా పెద్దగా ఇప్పుడు మైండ్‌కి ఎక్కించుకుంటే అది చాలా పెద్దగా కనిపిస్తది. ఇంకా అది ఒక మైండ్‌కి ఎక్కడం వల్ల అది ఇంకా మెంటల్ స్ట్రెస్ అయిపోతది. చాలా ఇబ్బంది అనిపిస్తదనమాట. ఇప్పుడు పవన్ సాయి గారు ఎందుకు నెగటివిటీ ఫేస్ చేయాలంటే వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళకుండొచ్చు. ఇప్పుడు 'బిగ్ బాస్' అప్పటినుంచి నెగటివిటీ అనేది ఫార్మ్ అయింది. సో, అప్పుడు ఉన్నంత నెగటివిటీ అయితే ఇప్పుడు లేదు గదా! ఇప్పుడు జస్ట్ అప్పటి దానితోటి కంపేర్ చేస్తే ఇప్పుడు జస్ట్ 10% ఉంది. సో, అంత అయితే ఏం లేదు గదా! పైగా ఇప్పుడు కళ్యాణ్ గూడా తన మిస్టేక్స్ ఏం లేకున్నా చాలా భరిస్తూనే ఉన్నాడు గదా! సో, సెలబ్రిటీ హోదా వచ్చాక ఈ నెగటివిటీ అనేది కామన్. సో, ఇగ్నోర్ చేసేయాలి. అంతేగాని పట్టించుకొని దాన్ని ఇంకా లాక్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అసలు పట్టించుకోకూడదు గూడా. సో, నాకైతే ఎవరిపైన ఎటువంటి నెగెటివ్ ఒపీనియన్ లేదు. ఎందుకంటే మనం చూసేది జస్ట్ ఒక వీడియో క్లిప్ మాత్రమే. దాని వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందనేది మనకు తెలియదు వాస్తవానికి. సో, అలాంటప్పుడు అజంప్షన్ చేసుకొని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. సో, అందుకోసమే డీప్‌గా మాట్లాడాలనుకోవట్లేదు. అలాగే నేను చెప్పదలుచుకుందైతే ఇదేనండి వీడియోలో. సో, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.